ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సర్వోన్నతుడైన దేవుడు ఈ దినాను మనకిస్తున్నటువంటి వాగ్దానము మన జీవితాల్లో నా ప్రభువు నెరవేర్చునుగాక. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మాత్రమే మన జీవించు సంవత్సరములన్నీ కూడా అధికములగునుగాక. నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాటలు ఆలకిస్తున్నావో, ఏ పరిస్థితుల మధ్య ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నావో, ఈ దేవుని వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ప్రభువు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. కొంతమంది తన జీవితాల్లో ఎందుకు వచ్చిన బ్రతికిది, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నేను కోరుకున్నది నా జీవితంలో నేను పొందుకోలేకపోతూ ఉన్నాను, నాతో ఎవ్వరూ నిలబడట్లేదని కొంత బాధల మధ్య ఈ వాగ్దానాలు ఆలకిస్తూ ఉన్నారు. నా ప్రభువు చెబుతూ ఉన్నాడు, నీతో ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు, నీవు జీవించు సంవత్సరములన్నీ కూడా అధికములగుతాయని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అధికములగును అని అంటే కష్టాల మధ్య సంతోషాల మధ్య నువ్వు ముందుకు వెళ్తావని కాదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబునివ్వబోతున్నాడు. నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నేను కూర్చోబెట్టబోతున్నాడు. అంతటి స్థితిగతుల మధ్య దేవుడు నీకు దీర్ఘాయువు కలగజేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటూ ఉంటారు. కానీ కొంతమంది జీవితంలోనే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కొంతమంది జీవితంలో మాత్రమే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. కొంతమంది జీవితాల్లో మాత్రమే ఆ వాగ్దానం యొక్క ఫలితము కనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏమిటో తెలుసా? అవిశ్వాసము లేకుండా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉండి ప్రార్థిస్తూ ఉన్నారో, దేవుని వాగ్దానం వారు వింటున్నప్పుడు ఆ వాగ్దానానికి తగినటువంటి ఫలితము వారు పొందుకుంటూ ఉన్నారని అంటే విశ్వాసముతో ప్రార్థన చేయగలుగుతున్నారు గనుక ఆ వాగ్దానం మీద ఆ విశ్వాసం కనపరుస్తారు వారు. ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేతులెత్తి ప్రార్థన చేసిన వారి జీవితాల్లో ఆ వాగ్దాన ఫలితం చూడగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మరలా చెప్తున్నాను, ఏ విషయంలో నువ్వు పోరాటముతో ప్రార్థన చేస్తూ ఉన్నావో, విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నావో, ప్రభువు ఎదుట ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నాకు మేలు కలగాలి, నాకు ఆరోగ్యం కలగాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తును కలగజేయి, నా భర్తకు మారు మనసును దయచేయి, నా కుటుంబం స్థిరత్వంగా బలపరచబడాలని నువ్వు ప్రార్థన చేయి. నీ గృహంలో సమృద్ధి కొదువై ఉందా? సమృద్ధిని దయచేయి ప్రభు అని చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో కార్చేటువంటి కన్నీరు వాగ్దానము కొరకు నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగేటట్లుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు జీవించు సంవత్సరములు అధికం అవుతాయి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కూడా ఆయన అన్నీ కోల్పోయాడు. కానీ కుమారుల 4 తరాలు శ్రమపడిన తర్వాత కూడా గొప్ప సమృద్ధిని వారికి అనుగ్రహింపజేశాడు. ఎంత గొప్ప దీవెనండి అది. ఆయన అన్నీ కోల్పోయి తన శరీరము కూడా రోగపారిన పడిపోయి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా అనుకుంటారా? కానీ దేవుడు మాత్రం 4 తరాలు చూసేటువంటి భాగ్యము యోబుకు ప్రభు అనుగ్రహింపజేశాడు. ఈరోజు నువ్వు చేయబోతున్న ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. యేసు నామమున హల్లెలూయా. నువ్వు నమ్మి ప్రార్థించగలిగితే అదిగో నా దేవుడు చూస్తున్న దేవుడు గొప్ప కార్యాలు నీ ఎదుట చేయబోతున్నాడు. యేసు నామమున ఆ కార్యాలు నువ్వు పొందుకోవాలనంటే నువ్వు నీతిగా జీవించాలి. యోబు ఏ రీతిగా అయితే ప్రభు ఎదుట నీతిగా జీవించాడో తన జీవితంలో ఏది పోయినా కానీ దేవుడిని మాత్రం పోగొట్టుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు కూడా దేవుని కలిగి ఉండాలి. నీవు ఆనాడు యోబుకి ఇచ్చినటువంటి తరాల జీవితాన్ని నీ జీవితంలో నా ప్రభు అనుగ్రహింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినాన మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము
ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.